మీరందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నానండి. ఆల్రెడీ మీరు ఇంట్రోలో చూసారు కదా, అలాగే టైటిల్లో కూడా చూసారు కదా. కిచెన్ టవల్స్ మన గృహిణులకు, హౌస్ వైఫ్ కి మెయిన్ గా మనం క్లీన్ చేసుకోవాలంటే హ్యాండ్ గీగా మనకు సింపుల్ గా ఈజీగా మనం వాష్ చేసేదానికి మనకు నీట్ గా ఉండాలి. మనం ఏది క్లీన్ చేసినా కూడా నీట్ గా క్లీన్ అయిపోవాలి. అవి వచ్చేసి కిచెన్ టవల్స్ అనొచ్చు. అలాగే టిష్యూ పేపర్లు కూడా కొంచెం మందమి తీసుకుంటే మనకు క్లీన్ చేసేటప్పుడు తొందరగా క్లాత్ అంతా టిష్యూ పేపర్కి ఏమవుతుందంటే నీళ్ళన్నీ పీల్చుకునేసి తునిగిపోతుంది కదా. అలా కాకుండా కొంచెం మందంగా ఉండే టిష్యూ పేపర్లు నేను యూజ్ చేసేవి ఏంటివి అనేది మీతో షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. నేనైతే ఆన్లైన్ లో తీసుకుంటాను. మీరందరూ చాలా మంది అడుగుతున్నారు, నేను క్లీన్ చేసేటప్పుడల్లా ఏది క్లీన్ చేస్తావక్క చాలా నీట్ గా వస్తాయండి. కౌంటర్ టాప్ అయితేనేమి, అలాగే మిక్సీ అయితేనేమి, మీకు చూపించా కదా ఇంట్రోలో. కౌంటర్ టాప్, మిక్సీ, అలాగే స్టవ్, ఓవెన్, ఇది అది అని కాదండి, నేను ప్రతి ఒక్కటి వాటితోనే క్లీన్ చేసుకుంటాను. బాగా వాష్ చేసామనుకోండి దాదాపు 100 వైప్స్ వరకు వస్తాయి. మనకు బాగా నీట్ గా మనం ఎంబడే క్లీన్ చేసుకున్న వాటిని మనం వాష్ చేసి పెట్టుకున్నాం అనుకోండి 100 సార్లు మనం క్లీన్ చేసుకుని వాడుకోవచ్చు. ఈజీ త్రో అవే కాదనమాట, వాడుకోవడము మళ్ళీ పడేయడం అలా కాకుండా మనం పెట్టిన పెట్టుబడి, మనం పెట్టిన మనీకి ఫుల్ గా సాటిస్ఫై కావచ్చు. అంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేనేమేమి చూపించా కదా ఇంట్రోలో, నేను ఏమేమి వాడతాను అనేసి వాటి క్లియర్ గా చూపిస్తాను. తర్వాత వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసి తెప్పించుకోండి. అంత ప్రైస్ అయితే కాదు. మనం ఒక టవల్, మంచి టవల్ కిచెన్ కి తీసుకోవాలన్నా కూడా 50 నుంచి 60-70 రూపీస్ అవుతుంది కదా. దాన్ని మనం కట్ చేయలేము. అది చిన్నగా ఉండదు, అటు పెద్దగా ఉండదు. చిన్నదైతే మనకు సరిపోదు, పెద్దదైందనుకోండి మనం కట్ చేయని కుదరదు. నీట్ క్లీన్ చేశాక కూడా అవి చిన్న చిన్న కాటన్ అవి ఉంటాయి కదా, ఏమంటారు దారాలు లెక్క, పోగు లెక్క, అదంతా కౌంటర్ టాప్ పట్టుకుంటుంది. నేను ఆల్రెడీ వాడి చూసానండి. ఇదిగోండి ఈ టైప్ ఇవైతే 20 రూపీస్ 30 రూపీస్కే వస్తాయి. ఇంకొంచెం మందం అయితే 50 రూపీస్ అలా వస్తాయి కదా. ఒకటేమో నేను మిక్సీ మీదకి దుమ్ము పడకుండా ఒకటి వాడుతున్నాను ఇలా వేసుకోవడానికి. ఇంకోటి ఎప్పుడన్నా వాడతాను, లేకుంటే రొట్టె చేసేటప్పుడు, లేకుంటే చపాతి చేసేటప్పుడు బండ కిందికి అలా వేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. ఇంకా నేను ఇప్పుడు వాడే కిచెన్ టవల్స్ అయితేనేమి, అలాగే టిష్యూస్ అన్ని నేను ఆన్లైన్ తెప్పించుకున్నాను. అవి వాటి ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా ఎంత మందం ఉంటాయి అన్ని చూపిస్తాను. ఫస్ట్ మీకు నా కిచెన్ టవల్స్ హోల్డర్ చూపిస్తాను. ఇది కూడా ఆన్లైన్ తీసుకున్నాను. చాలా బాగా అన్ని ఒకే చోట సెట్ చేసుకోవచ్చు. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి. ఇదిగోండి, మీ అందరూ ఆల్మోస్ట్ గా చూసే ఉంటారు నా కిచెన్ టూర్ చేసినప్పుడు కానీ అక్కడ చూపించినప్పుడు కానీ. ఇది వచ్చేసి కిచెన్ టవల్స్ హోల్డర్ అని అనొచ్చు. అన్ని దీంట్లో సెట్ చేసుకోవచ్చు అండి. ఇది 1 టైప్ ఆఫ్ టవల్ అనమాట. ఇదిగోండి, సేమ్ మన టిష్యూ పేపర్ ఉంటుంది కదా అలాగే ఉంటుంది. ఇలా ఇక్కడ పోగులేకున్నాయి కదా, ఇది అస్సలు ఊడి రాదు. చాలా అంటే చాలా స్టిఫ్ గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఆర్ఎస్ చూడండి, నేను ఇదే వాడేది. ఇది వచ్చేసి బ్యాంబూ, మనం బ్యాంబూ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంబూతో తయారు చేసింది. అస్సలు చూడండి ఎంత స్టిఫ్ గా ఉందో అంత స్టిఫ్ గా ఉంది, మందం ఉంది. మనం హ్యాండ్ ఇదిగోండి ఇలా బాగా వాష్ చేసిన తర్వాత ఇలా పిండొచ్చు. ఎంతో బాగా యూజ్ అవుతుంది. వైట్ కలర్ ది కొంచెము, అంటే మనము డట్ ఎక్కువ పట్టినప్పుడు వైట్ ది కొంచెం కలర్ మారినట్టుగా ఉంటుంది కానీ ఏం కాదు. ఇది వచ్చేసి 25 వైప్స్ ఏమో వస్తుందండి. ఇదిగోండి ప్యాక్ ఆఫ్ 2 తెప్పించాను నేను. ఎప్పుడైనా కానీ నేను సింగిల్ అనేది తెప్పించాను. ప్యాక్ ఆఫ్ 2 అయితే కానీ కొంచెం షిప్పింగ్ ఛార్జ్ అలా తక్కువ పడుతుంది కదా, అందుకనే నేను ఏవి తెప్పించినా ప్యాక్ ఆఫ్ 2 అలాగే తెప్పించుకుంటాను. మీకు ఇందాక చూపించిన వైట్ ఇదేనండి బ్యాంబూ. ఇదిగోండి బ్యాంబూ రీయూజబుల్ టవల్స్ 20 షీట్స్ వస్తాయండి. అంత చిన్నగా ఉండదు, అంత పెద్దగా ఉండదు. 12x11 చూడండి. బిగిన్స్ ఇన్ స్మాల్ వేస్, యూజ్ అండ్ త్రో. మనము ఇది భూమిలో కలిసిపోయినా కూడా తొందరగా మట్టిలో అనేది కలిసిపోతుందంట. మనం ప్లాస్టిక్ అందు యూజ్ చేస్తే ప్లాస్టిక్ హానికరము, మనం భూమిలో అందు కలిసిపోదంటారు కదా. ఇది బ్యాంబూతో తయారు చేసింది. కాటన్ కంటే చాలా మంచిదంట, భూమిలో కూడా తొందరగా కలిసిపోతుందంట. బెటర్ వరల్డ్ విత్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. ఇదిగోండి 100% ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. దీని ప్రైస్ వచ్చేసి 300 ఉంది కానీ కొంచెం తక్కువే పడినట్టుందండి. 2 తెప్పించాను నేను. ఇది ఆల్మోస్ట్ గా వాడాను. 20 షీట్స్ వస్తాయంటండి. చాలా రోజులు యూజ్ చేయొచ్చండి. మనం ఒక టవల్ ఎన్ని నెలలు వాడతాం? మహా అయితే ఒక 2 నెలలు వాడతామా, ఒక 3 నెలలు వాడతాం అంతే కదా. 3 నెలలు కూడా వాడము నాకు తెలిసి. 1 నెల వాడేసరికి అది అట్టలెక్క అయిపోతుంది కదా. ఇవైతే మనం కావాల్సినప్పుడు వాడుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, ఆరేసుకోవచ్చు.
ఒక టైప్ ఆఫ్ కిచెన్ టవల్స్ వచ్చేసి బ్యాంబూ రీయూజబుల్ టవల్స్. ఇవి వన్ టైప్ ఆఫ్ టవల్స్ అండి. ఇంకా నెక్స్ట్ హోల్డర్ చూపిస్తాను కదా, ఇది వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ అండి. నేను పూజకు అంత క్లీన్ చేసుకుంటుంటాను, అందుకనేసి ఇక్కడే అరేంజ్ చేసుకుంటాను. ఇది అల్యూమినియం ఫాయిల్, ఇది కూడా అమెజాన్ లో తెప్పించింది. మీరు కావాలని చాలా మంది అడుగుతున్నారు. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఆల్రెడీ ఒకటి నా దగ్గర ఉంది, ఇదిగోండి. సోలిమో అల్యూమినియం ఫాయిల్, చాలా అంటే చాలా మందం, థిక్నెస్ 18 మైక్రాన్ థిక్నెస్ ఉంది. చాలా బాగుంటుంది. మీరు మెయిన్ గా నేనైతే వెండి పూజ సామాన్ క్లీన్ చేసుకునే వాటికి మాత్రమే వాడతాను. మనము చపాతీ సందు హీట్ గా వేడిగా ఉండాలనుకున్నప్పుడు కూడా ఇవి చాలా మంది యూజ్ చేస్తుంటారు కదా, కావాలంటే మీరు తెప్పించుకోండి. నేను మాత్రం ఓన్లీ పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవడానికే వాడుకుంటాను కదా, ఇక్కడ ఇది పెట్టుకుంటాను. ఇదిగోండి, దీని మీద ప్రైస్ 599 ఉంది. 1 kg ఇది, అందుకని రేట్ ఎక్కువ పడింది. మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. కొంచెం ప్రైస్ తక్కువే పడింది, దీని మీద ఉన్నంత రేట్ అయితే లేదు. చెక్ చేసి తెప్పించుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ కిచెన్ టవల్స్. ఇవైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. ఏమంటే అవి బ్యాంబూతో తయారు చేసినవి కదా, ఇవైతే ప్యూర్ కాటన్ తో తయారు చేసినటువంటి. ఇవి కూడా 15-16 షీట్స్ వస్తాయి. నా దగ్గర అయిపోయింది, ఇది ఒక్కటే ఉంది. ప్యాక్ ఆఫ్ 4 వస్తాయి, ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి, ప్యాక్ ఆఫ్ 1 కూడా తెప్పించుకోవచ్చు. కానీ ప్యాక్ ఆఫ్ 4 అయితే కన్నా కొంచెం ప్రైస్ తక్కువ పడుతుంది, షిప్పింగ్ ఛార్జ్ కూడా తక్కువ ఉంటుంది కనుక నేను తెప్పించాను. ఇప్పుడైతే అయిపోవడానికి వచ్చింది, ఇది ఒక్క షీటే ఉంది, అందుకని మీకు చూపించలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. షీట్ కూడా పెద్దదన్నమాట, ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా కలర్స్, డిజైన్స్, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లు వస్తాయి. మనకు బాగా ఈకో ఫ్రెండ్లీ, ఇది కూడా బాగా క్లీన్ అవుతుంది. మనం టవల్స్ తో క్లీన్ చేస్తే దారాలు లెక్క వస్తుందని చెప్తున్నాను కదా, ఇవైతే అసలు ఏమి రాదు. నీట్ గా ఒక చేత్తో బాగా పిండొచ్చు, తర్వాత కొంచెం వాటర్ చేసుకొని బాగా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. నిన్నటి వీడియోలో ఒకరు అడిగారు, రమాదేవి గారు అనుకుంటా, రొట్టె చేసేటప్పుడు నేను ఇదే వాడతానండి. సపరేట్ గా ఒక క్లాత్ పెట్టుకుంటాను. రొట్టె చేసేటప్పుడు రొట్టె పైన మనం అద్దుతాం కదా వాటర్, ఇలాంటిదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మనము కర్చీఫ్లు అవి కూడా ట్రై చేస్తాను నేను, కానీ అంత నీట్ గా అనేది రబ్ కావు, తేమ అనేది ఎక్కువ శాతం ఉండదు అనమాట. దీన్ని కొంచెం పిండినా కూడా తేమ ఉంటుంది. నేను రొట్టె కూడా ఇదిగోండి ఈ క్లాత్ అనేది చేసుకుంటాను. అదండి ఇంకొక టైప్ ఆఫ్ కిచెన్ టవల్స్ అనమాట. ఇవి వచ్చేసి 350 ఎంతో ఉన్నాయండి. ప్యాక్ ఆఫ్ 4 అనుకుంటాను నేను తీసుకొని. 1 year పైన అయింది. ఇది ఒక్కటి మిగిలింది. ఇది కూడా నాకు 2-3 months సెట్ అయిన వస్తుంది. రేట్ అనేది ఎక్కువ లేవండి. నాకు తెలిసినంత వరకు మనం బయట కొనే టవల్స్ అవన్నీ మనం యూజ్ చేయాలని కష్టంగా ఉంటుంది కదా, వాటితో పోల్చుకుంటే ఇవైతే కొంచెం రేట్ తక్కువగానే ఉన్నాయి. ఇంకా లాస్ట్ గా టిష్యూ పేపర్స్ అందరికి, టిష్యూలు అనేది అందరికి ఆన్లైన్ లోనే అనేది కాదు, బయట కూడా బాగా దొరుకుతున్నాయి కదా. కానీ ఆన్లైన్ లో ఇవైతే చాలా బాగున్నాయండి. నేనైతే ఆన్లైన్ లో తెప్పించుకుంటాను, అమెజాన్ లోనే. క్లాత్ చూడండి, డబల్ లేయర్ క్లాత్ డిజైన్ వచ్చింది చూసారా, డబల్ లేయర్ క్లాత్. మనము ఇంటి దగ్గర షాప్లలో దొరికేట కూడా నేను తెచ్చుకుంటాను. కానీ పూజ క్లీన్ చేసుకోవడం కదా, దీపారాధన చేసినప్పుడు కానీ, ఆయిల్ కింద పోయినప్పుడు కానీ, లేకుంటే మనము ఊదిబత్తీలు వెలిగించినప్పుడు కింద ధూపంది అంత పడి ఉంటుంది, యాష్ పడి ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసడానికి అవి యూజ్ చేస్తాను. మనం కిచెన్ లో తేమ ఉంటుంది, ఏదన్నా నీళ్లు పడింటాయి, పాలు పడింటాయి, లేకుంటే మనం ఆయిల్ చేసినప్పుడు ఆయిల్ పీల్చుకోవడానికి టిష్యూ పేపర్స్ యూజ్ చేస్తుంటాం కదా, అలాంటి వాటికి అలా నార్మల్ పేపర్లు కాకుండా ఇలాంటి వాడామనుకోండి, పాలు ఏమైనా తొలికినేటి బాగా పీల్చుకుంటుంది, ఆయిల్ ఏమన్నా బాగా పీల్చుకోవాలి మనం ఆయిల్ ఫుడ్ చేసుకున్నప్పుడు అనుకున్నప్పుడు అలాంటివి కూడా బాగా పీల్చుకుంటాయి. ఇవి డబల్ లేయర్ అనమాట. ఇలా కొంచెం మందం ఉన్న ఇదే అని కాదు, ఏవైనా కానీ టిష్యూ పేపర్లు మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఆఫ్లైన్ లో కన్నా కానీ కొంచెం మందం ఉండేది తీసుకోండి. ఇవి కూడా ఎన్ని షీట్స్ వస్తాయోనండి, నేను ఆన్లైన్ లో తెప్పించాను చెప్పాను కదా. ఇదిగోండి అమెజాన్ 6 వస్తాయండి, ప్యాక్ ఆఫ్ 6 తీసుకున్నాను. ఇదిగోండి 6 rolls వస్తాయి. డబల్ లేయర్ చెప్పాను కదా, 2 play లేయర్, 60 pulls అంటే 60 షీట్స్ వస్తాయి. ఒక్కొక్క దాంట్లో 60 సార్లు మనం తీసుకోవచ్చు. ఒక్కొక్క షీట్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. 60 షీట్లు వస్తాయి. ప్యాక్ ఆఫ్ 6 నేను ఇలాగే తెప్పించుకుంటాను. ఇవి ప్యాక్ ఆఫ్ 6 వచ్చేసి రేట్ చూడండి 420 ఉంది దీని మీద. అంత ప్రైస్ అయితే పర్లేదు. ఒక ప్యాకెట్ ఇలా తెప్పించుకున్నాం అనుకోండి, ఇయర్ మొత్తానికి వస్తుంది నాకైతే. నేను అందుకని అలాగే తెప్పించుకుంటాను. ఒకటి వాడాను ఆల్రెడీ, ఇవన్నీ ఉన్నాయి. అవండి మా ఇంట్లో వాడే కిచెన్ టవల్స్ అయితేనేమి, టిష్యూ పేపర్ అయితేనేమి, అలాగే బ్యాంబూ రోల్ అయితేనేమి, అవన్నీ మీతో షేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి.
మీరు ఎక్కువ తెప్పించుకోకపోయినా ఒక్కొక్కటైనా తెప్పించుకొనేసి ట్రై చేసేసి మళ్ళీ నచ్చినాయి అనుకోండి మళ్ళీ తెప్పించుకోండి. నేను లింక్స్ అయితే కంపల్సరీగా చెక్ చేసేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అదండి వాళ్ళ వీడియో, మన క్లినిక్ ఎంతో ఉపయోగపడే కిచెన్ టవల్స్ వీడియో. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.